తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా? ఎలానో చూసేద్దాం. పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాస్తాడు కదా! మరి మనం పూజలెందుకు చెయ్యాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసినప్పుడే అందులో ఒక మాట రాశాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట. పూర్వం విభుముఖుడు అని రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని బ్రహ్మ రాశాడు. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు కూడా బ్రతికాడంట. 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 ఏట చనిపోయాడు. జప, ధ్యాన, దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనసులో నిరంతరం భక్తితో భగవన్ నామస్మరణం చేస్తే అంతా కృష్ణయ్య చూసుకుంటారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య.